ఆగస్టు నెలలో మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆగస్టు నెలలో మీకు మంచి అవకాశాలు, ఆలోచనలు, కొత్త పరిచయాలు మరియు జీవితంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంగా కనిపిస్తుంది. ఈ నెలలో మీరు చేసే ప్రతి పనిలో మీ తెలివితేటలు, మాట తీరు, సమయస్ఫూర్తి కీలక పాత్ర పోషిస్తాయి. కొన్నిసార్లు చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే శక్తి మీలో ఉంటుంది. ఈ నెలలో మీరు ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ఆలోచించి తీసుకున్న నిర్ణయం జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. తొందరపడి తీసుకున్న నిర్ణయం మళ్ళీ మొదటి స్థితికి తీసుకువెళ్తుంది. కాబట్టి ఏ పని చేసినా ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. ఈ నెలలో గ్రహాల అనుకూల ప్రభావం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు క్రమంగా పూర్తయ్యే అవకాశం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధువులు, స్నేహితులు, సహోద్యోగులు మీ సలహాను కోరే పరిస్థితి కూడా రావచ్చు. అయితే భావోద్వేగాల కంటే వివేకానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తేనే పూర్తి విజయాన్ని అందుకోగలుగుతారు. ఇక ఉద్యోగం, కెరీర్ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగస్తులకు ఈ నెల శుభప్రదంగా ఉంటుంది. గతంలో మీరు చేసిన కష్టానికి ఇప్పుడు గుర్తింపు లభించే అవకాశం ఉంది. పై అధికారుల ప్రశంసలు అందుకోవచ్చు. కొత్త ప్రాజెక్టులు లేదా కొత్త బాధ్యతలు మీకు అప్పగించే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూలు లేదా కొత్త అవకాశాలు రావచ్చు. విదేశీ కంపెనీలలో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి కూడా కొన్ని సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, సహోద్యోగులతో అనవసర వాదనలు చేయకండి. మీ పనితీరే మీకు మంచి పేరు తీసుకొస్తుంది. ఇక వ్యాపారం విషయానికి వచ్చినట్లయితే వ్యాపారులకు ఈ నెల మంచి అభివృద్ధి కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా కమ్యూనికేషన్, మీడియా, విద్య, డిజిటల్ మార్కెటింగ్, ట్రేడింగ్, ఐటీ, కన్సల్టెన్సీ, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభించవచ్చు. కొత్త కస్టమర్లు పెరిగే అవకాశం ఉంది. పాత బాకీలు కూడా వసూలు కావచ్చు. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో ప్రతి నిర్ణయాన్ని పరస్పర అంగీకారంతో తీసుకోవడం మంచిది. ఇక ఆర్థిక పరిస్థితి విషయానికి వచ్చినట్లయితే ఆదాయం గత నెల కంటే మెరుగ్గా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా డబ్బు వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ అనవసర ఖర్చులు పెరగవచ్చు. విలాసవంతమైన వస్తువులపై ఎక్కువ ఖర్చు చేయకుండా ఉండడం మంచిది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొంత పొదుపు చేయడం కూడా మంచిది. ఈ నెలలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే పూర్తి సమాచారం తెలుసుకుని మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఇక కుటుంబం మరియు దాంపత్యం విషయానికి వచ్చినట్లయితే కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది. బంధువుల సహకారం కూడా లభిస్తుంది. భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. అయితే పని ఒత్తిడి కారణంగా కుటుంబానికి సమయం ఇవ్వకపోతే చిన్న అపార్థాలు కూడా రావచ్చు. రోజుకు కొంత సమయం కుటుంబంతో గడపడానికైతే ప్రయత్నం చేయండి. ఇక ప్రేమ మరియు వివాహం విషయానికి వచ్చినట్టయితే ప్రేమలో ఉన్నవారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. అపార్థాలు తొలగి పరస్పర నమ్మకం పెరుగుతుంది. ప్రేమను వివాహంగా మార్చుకోవాలని భావించే వారికి కుటుంబ సభ్యుల నుంచి సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం కూడా ఉంది. కొంతకాలంగా ఆలస్యమైన విషయాలు ముందుకు కదిలే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థులకు ఈ నెల కష్టానికి తగిన ఫలితం లభించే అవకాశం ఉంది. పోటీ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు, ఉన్నత విద్య కోసం సిద్ధమవుతున్న వారు ప్రణాళికతో చదివితే మంచి ఫలితాలు సాధించగలరు. మొబైల్, సోషల్ మీడియా వంటి వాటిపై ఎక్కువ సమయం వృధా చేయకుండా విజయానికి మంచి సుగమమైన మార్గాలు వెతుక్కోవడమే మంచిది. ఇక ఆరోగ్యం విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే నిద్రలేమి, మానసిక ఒత్తిడి, జీర్ణ సమస్యలు లేదా మెడ, భుజాలు వంటి నొప్పులు చిన్న చిన్న ఇబ్బందులు పెట్టే అవకాశం అయితే ఉంది. సమయానికి భోజనం చేయడం, తగినంత నీరు త్రాగడం, రోజు కొంతసేపు నడక లేదా యోగా చేయడం అయితే మంచిది. ఇక ప్రయాణాల విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి మంచి సమాచారం వచ్చే అవకాశం కూడా ఉంది. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా కొంత అనుకూల సమయం కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారు చేయవలసిన పరిహారం ఏంటి
అంటే కనుక ప్రతి బుధవారం శ్రీ మహావిష్ణువును లేదా గణపతిని ఆరాధించడం శుభప్రదంగా చెప్పవచ్చు. విష్ణు సహస్రనామ పారాయణం లేదా ఓం భూం బుధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం మంచిదని జ్యోతిష్య సాంప్రదాయంలో భావిస్తారు. పచ్చని వస్త్రాలు లేదా పచ్చ పెసలు దానం చేయడం కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినా సరే, లేదా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము మెసేజ్ చేసినట్లయితే మీ సంపూర్ణ జాతకాన్ని తెలియజేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ సమస్యకు మీరు చేసుకునేటటువంటి సులువైన రెమెడీలను కూడా తెలియజేయడం జరుగుతుంది. నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు మరియు జ్యోతిష్య సిద్ధాంతి. ధన్యవాదాలు.